నంద్యాల ఉప ఎన్నికలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. అటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత జగన్పై ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుంది. దీంతో జగన్కు 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి దృష్టి నంద్యాల ఉప ఎన్నికపైనే. అందుకు తగ్గట్టు నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం సెగలు కక్కుతోంది. అధికార ప్రతిపక్షాలు రెండూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తర రాజకీయం నడుస్తోంది. జగన్ బహిరంగ సభతో అది మరింత హీటెక్కింది. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చాలా చిన్న వయసులో తల్లి చనిపోయిందని ఎమ్మెల్యే, తండ్రి చనిపోయాడని మంత్రి అయిపోయి ఆవిడకి చిన్న వయసులో మంత్రి పదవి వచ్చేందుకు కొమ్ములు వచ్చాయేమో, ఏం చేస్తున్నదో కూడా ఆవిడకి అర్థం కావట్లేదు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ నంద్యాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఒక క్యాండిడేట్ అయిన శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కొంతమంది మహిళలకి డబ్బులు ఇచ్చి ఉసిగొలిపి నిన్న ధర్నా చేయించడానికి పంపించింది. రోజా గారు ఎందుకు విమర్శలు చేశారనేది కూడా నేను పక్కన పెడతాము. ఎందుకంటే ఈరోజు తోటి మహిళగా ఆమెకి ఈరోజు ఆమె వార్డు ప్రచారంకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు ఆమెని అడ్డుకోవడం వల్ల ఏదైనా కోపంలో మాట్లాడిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్ని విమర్శలు చేసినా రోజా గారి మీద మాకు ఒక తోటి మహిళగా ఆమె మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. జగన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. కర్నూలు జిల్లా కలెక్టర్ జగన్కు నోటీసులు జారీ చేశారు. తన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని జగన్కు నోటీసులు జారీ చేశారు. అటు వైసీపీ నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేత రోజాను అడ్డుకున్నారు స్థానిక మహిళలు. వైసీపీ నేతలు కించపరిచేలా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించటం లేదంటూ రోజాను అడ్డుకున్నారు. ఆమెపై దాడికి సిద్ధపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. మొత్తం 30 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లుగా అధికారులు తెలిపారు. కాంగ్రెస్ నుంచి అబ్దుల్ ఖాదర్ నామినేషన్ వేశారు. అధికార ప్రతిపక్షానికి దీటుగా కాంగ్రెస్ కూడా ఇంటింటి ప్రచారం చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచిపోతుందన్న రఘువీరారెడ్డి ధనికులకు గుణవంతుడికి జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. నేను నంద్యాల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నా, మేము మీ పక్షాన నిలబడతాం. వచ్చే 2 సంవత్సరాలు నంద్యాలలోనే కాదు, కర్నూలులోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నటువంటి ప్రతి అంశం మీద, అన్యాయం మీద ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగేటువంటి తాహత్తు, శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు మాకు బలం ఇవ్వండి అని మేము కోరుతాను. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 వరకు గడువుంది. 23న పోలింగ్ జరగనుంది. 28న ఫలితాలు వెల్లడవుతాయి.